ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 24వ శ్లోకం తెలుసుకుందాం. ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి ఈ శరీరము అసలు దేంతో తయారైంది, దీని లక్షణాలు ఏంటి అన్న తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకొని తీరాలి. దానివల్ల మనము ఎవరిని కష్టపెట్టము, బాధ పెట్టము, అలా ఎవరైనా మనని కష్టపెట్టినా కూడా మనం తట్టుకునే శక్తితో ఉంటాం. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు కూడా ప్రకృతిలో ఉన్న 5 తత్వాలతో తయారై ఉంటుంది. అలాంటి ఈ శరీరాన్ని నడిపే శక్తి కూడా వేరొకటి ఉంటుంది. ఆ రహస్యం ఏంటో ఈ శ్లోకంలో తెలుసుకుందాం. అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో శోష్యయేవ చ నిత్యః సర్వగతస్థాణురచలోయం సనాతనః. ఇది మూల శ్లోకంలో ఉంది. అంటే 2 పాదాలు కలిసి ఉంటాయన్నమాట. మామూలుగా ఒక శ్లోకానికి పాదాలు 4 అని చెప్పుకున్నాము. ఈ 2 పాదాలు కలిసి ఒక అక్షరంగా బయటకు వస్తుందన్నమాట ఆ కనెక్టివిటీ వల్ల. అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో శోష్యయేవచ అన్నారు. కానీ ఈ 2 పాదాలను బ్రేక్ చేయాలి అంటే అచ్ఛేద్యోయమదాహ్యోయం అని ఆపి అక్లేజ్యో శోష్యయేవచ అని చదవాలి. 2 కలిపి చదివితే మక్లేజ్యో అంటాం, కానీ డివైడ్ చేస్తే అక్లేజ్యో అంటాం. అలాగనే 3, 4 పదాలు కూడా చూడండి. నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతనః అనేది 3, 4 పదాలు కలిపి చదివితే. దాన్ని బ్రేక్ చేయాలంటే నిత్య సర్వగత స్థాణుర్ అని ఆపి అచలోయం సనాతనః అని చదవాలి. కలిపితేనేమో రచలోయం సనాతనః అవుతుంది, విడగొట్టి చదివితే అచలోయం సనాతనః అవుతుంది. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో శోష్యయేవ చ నిత్యః సర్వగతస్థాణురచలోయం సనాతనః. ఇప్పుడు శ్లోకార్థాన్ని తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ ఆత్మను ఎవరూ ఖండించలేరు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. ఈ ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, సర్వవ్యాప్తమైనది, స్థిరమైనది, నిశ్చలమైనది మరియు సనాతనమైనది అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా ప్రకృతిలో ఉండేటువంటి 5 తత్వాల చేత తయారైనటువంటిదన్నమాట. వాటిని పంచభూతాలు అంటారు. అసలు ఆ పంచభూతాలు ఏంటి అంటే పృథ్వ్యాపస్తేజో వాయు ఆకాశ పంచభూతాని. అంటే పృథ్వీ అంటే భూమి, ఆపస్ అంటే నీరు జలము, తేజో అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఇక 5వది ఆకాశము. ఈ 5టిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాల వల్ల శరీరానికి ఏంటి ఉపయోగము? భూమి వల్ల శరీరానికి స్థిరత్వం వస్తుంది, నీరు వల్ల ప్రవాహము, అగ్ని వల్ల ఉష్ణము జీర్ణశక్తి, వాయువు వల్ల చలనము, ఆకాశం వల్ల స్థలము ఏర్పడతాయి. అందుకని ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరము మళ్ళీ వాటిలోనే కలిసిపోతుంది అన్నమాట. అయితే ఈ పంచభూతాలకు ఆధారం ఏంటి అంటే పంచ తన్మాత్రలు అంటారు. అంటే పంచభూతాలకు మూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి గుణాలన్నమాట. అవి మన కళ్ళకు కనిపించవు, కానీ వాటిని మనము అనుభవించగలుగుతాం. ఆ ప్రాథమిక లక్షణాలనే భగవద్గీతలో సాంఖ్యతత్వంలో చెప్పడం జరిగిందనమాట. అదే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది. ఈ పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఉద్భవించాయి అని చెప్పి సాంఖ్యతత్వం చెప్తోంది. ఆ పంచ తన్మాత్రలు ఏంటంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. శబ్దాన్ని మనం చూడగలమా? రుచిని మనం చూడగలమా? అంటే మన కళ్ళకు కనిపించవు, కానీ వాటిని మనము ఫీల్ అవ్వగలుగుతాం. అవే పంచ తన్మాత్రలు, అవే పంచభూతాలకు మూలమైనటువంటి గుణాలన్నమాట. ఉదాహరణకి విద్యుత్ ఉంది. విద్యుత్తుని మనం చూడగలమా? చూడలేము, కానీ మనము బల్బ్ ఆన్ చేస్తే బల్బు రూపంలో కనబడుతుంది, ఫ్యాన్ ఆన్ చేస్తే గాలి రూపంలో కనబడుతుంది, హీటర్ ఆన్ చేస్తే వేడి రూపంలో కనబడుతుంది. కాబట్టి విద్యుత్తుని మనం చూడలేము, కానీ వాటి ఏ పరికరాల్లో అది ప్రవహిస్తుందో ఆ పరికరాల్లో మనకు అది ఆ రూపంలో కనపడుతుంది. అలాగనే ఈ శరీరం కూడా ఒక సాధనము. దీనికి ఆధారమైనది పంచభూతాలు. పంచభూతాలకు ఆధారమైనటువంటివి
పంచతన్మాత్రలు. అయితే ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు అన్నది ఇంకో ప్రశ్న. అదే అసలు రహస్యం. ఈ కాలంతో పాటు మన వయసు మారిపోతుంది, మన రూపం మారిపోతుంది, మన చుట్టూ ఉండే పరిస్థితులు మారిపోతాయి. కాలానికి అతీతులు ఎవరు కాదు, కానీ కాలానికి అతీతమైనటువంటి ఒక శక్తి ఉంది. అదే చైతన్యము. ఆ చైతన్యం ఎక్కడో లేదు, ప్రతి చోట ఉంది. నీలో ఉంది, నాలో ఉంది. అదే మన ఆత్మ. వయసు మారినప్పుడు, మన రూపం మారినప్పుడు, మన పరిస్థితులు మారినప్పుడు మన ఆత్మ కూడా మారాలి. కానీ శరీరం మారిపోతోంది, కానీ మన లోపల ఉండే నేను అన్న భావన మాత్రం మారటం లేదు. అంటే కాలానికి అది అతీతమైనటువంటిది అని దీని అర్థం. అందుకనే ఈ శ్లోకంలో నిత్య సర్వగత అన్నారు. అంటే ఇది నిత్యమైనటువంటిది, సర్వవ్యాపితమైనటువంటిది అని. అంటే దీనికి కాలము, దేశంతో సంబంధం లేదు. అది ఏ ప్రదేశంలో అయినా ఉంటుంది, ఏ కాలంలో అయినా ఉంటుంది. తరాలు మారిపోతాయి, చరిత్రలు దాటిపోతాయి, కానీ ఇది మాత్రము ఏ చెక్కు చెదరకుండా ఉంటుంది అని దీని భావం. ఈ సృష్టిలో కాలానికి అతీతులు ఎవ్వరూ లేరు. ఎంతటి గొప్ప రాజులైనా సరే, ఎంతటి శక్తిమంతులైనా సరే, ఎంతటి సంపదలు ఉన్నవారైనా సరే, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాల గర్భంలో కలిసిపోవాల్సిందే. అంతే కదా. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేటువంటి రాజభవనాలు కూడా ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయినాయి. ప్రపంచాన్ని జయించిన మహారాజుల పేర్లు కూడా కాల ప్రవాహంలో కేవలం జ్ఞాపకాల్లా మిగిలిపోయినాయి. మన శరీరం కూడా అంతే. పంచభూతాలతో ఏర్పడింది కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ ఆ పంచభూతాల్లోనే కలిసిపోతుంది. అందుకనే భగవానుడు చెప్పేది ఏంటంటే, కాలంలో జరిగే ఈ మార్పులన్నిటికీ శరీరం మాత్రమే ప్రభావితం అవుతుంది, అంతే తప్ప శరీరంలో ఉన్న ఆత్మ కాదు అంటారు. ఈ కాలానికి మన శరీరాన్ని మార్చే శక్తి ఉంది, కానీ మన ఆత్మను మార్చే శక్తి లేదు. అందుకనే ఈ చైతన్యము అనేది కాలానికి అతీతమైనటువంటిది, దేశానికి అతీతమైనటువంటిది. ఆయుధాలు కానీ, ఎండ కానీ, గాలి కానీ, నీరు కానీ దాన్ని ప్రభావితం చేయలేవు, దాన్ని ఏమి నాశనం చేయలేవు. ఎందుకు అంటే అది మన శరీరంలాగా పంచభూతాలతో తయారైంది కాదు, పంచభూతాలకు అతీతమైనటువంటిది, అది సర్వవ్యాపితమైనటువంటిది. అయితే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఎప్పుడు ఈ ఆత్మ గురించి తెలుసుకుంటే మనకొచ్చేటువంటి ఉపయోగం ఏంటి? నిజమే, ఇది సహజంగా వచ్చే ప్రశ్నే. మనిషి మనస్తత్వమే అలాంటిది. మనకి ఆ విషయం వల్ల ఉపయోగము ఉండదు అని అనుకున్నామంటే దాని గురించి పట్టించుకోం. దేవుడే స్వయంగా దిగొచ్చి జ్ఞానం ఇస్తానన్నా కూడా దీనివల్ల నాకేంటి ఉపయోగము అనే అడిగే స్వభావంతో ఉంటాడు మానవుడు. అందుకని ఆత్మ గురించి చెప్పడం ఏంటి? నా శరీరము, నా సమస్యలు, నా బాధలు నాకుండగా ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం వల్ల నాకేంటి ఉపయోగం? ఇవన్నీ పోతాయా అన్న ప్రశ్నే మనకి ఫస్ట్ వచ్చేది. ఇక్కడే గీత యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానము అంటే ప్రపంచాన్ని వదిలేసేసి అడవుల్లోకి వెళ్ళిపోమని కాదు. ఇదే జీవితాన్ని ప్రశాంతంగా, భయం లేకుండా జీవించమని చెప్పేదే ఆత్మజ్ఞానం. అదే ఆత్మతత్వం. మనము మనల్ని శరీరము అని అనుకున్నామనుకోండి, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న నష్టం వచ్చినా కదిలిపోతాం, బాధపడిపోతాం, భయపడిపోతాం, కుంగిపోతాం. కానీ నేను అన్నది శరీరం కాదు, ఒక చైతన్యమే నేను అన్న అవగాహన మనకు వచ్చిందంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసే దృష్టి మారిపోతుంది. మన మనసుకు ధైర్యం వస్తుంది, అహంకారం తగ్గుతుంది, ద్వేషం తగ్గుతుంది, మనసులో స్థిరత్వం అలవాటవుతుంది. ఆత్మజ్ఞానము అనేది రేపటి ప్రపంచాన్ని మార్చడానికి కాదు, ఈ రోజు మన మనసును నడిపించడానికి ఇచ్చేటువంటి ఒక శక్తి. ఉదాహరణకి కారు ఎంత కాస్ట్లీ కార్ అయినా సరే దాన్ని నడిపే డ్రైవర్కి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే అవగాహన ఉండాలి కదా. అది లేదనుకోండి, ఆ కారు ఎంత కాస్ట్లీ కార్ అయినా దాని ప్రయోజనం ఉంటుందా? అలాగనే ఈ శరీరము అనే సాధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు అవగాహన ఉండాలి. అందుకనే దీని వెనక ఉండేటువంటి అసలు శక్తి అనేటువంటి ఆత్మ గురించి తెలుసుకోవాలి. దీనివల్ల మనం శరీరాన్ని నిర్లక్ష్యం చేయము, అలాగని అంతా శరీరమే అని పట్టుకొని కూర్చోము. అదే కదా జ్ఞానం అంటే. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.